తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. రుణ బాధల నుంచి కొంతవరకు విముక్తి కూడా లభిస్తుంది. అందరిలో కూడా గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగస్తుల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు ఒత్తిళ్లు తొలగుతాయి. విద్యార్థులకు కూడా భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కసవచ రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. బంధువులతోటి కూడా ఈరోజు వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో స్థానం మార్పు సూచనలు. రాజకీయ వైద్య రంగం వారికి ఒడిదుడుకులు. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు కూడా కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవాన్ని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. చిన్నటి స్నేహితులను కూడా వీరు కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ధనురాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా సఫలమవుతాయి. రావాల్సిన సొమ్ము కూడా వీరి చేతికి అందుతుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా ఆనందంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తాయి ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ పాలన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురయ్యే ఆటంకాలు ఈ రాశి వారికి బాగా చికాకు కలిగిస్తుంది. ప్రత్యర్థులు వీరి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తారు, కావున జాగ్రత్త వహించాలి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో చికాకులు తప్పవు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగం వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులకు కోర్సుల ఎంపికలో చిక్కులు ఎదురవుతాయి. మహిళలకు చికాకులు తప్పవు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన పనులు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ కుంభరాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక కొలికి వస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు పొందుతారు. సంగీత సాహిత్య రంగాలపై కొంతవరకు ఆసక్తి కూడా చూపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. విద్యార్థులు కూడా ఒక ప్రకటనకు ఇట్టే ఆకర్షితులవుతారు. మహిళలకు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు కొన్ని మీనరాశి వారు తెలుసుకుంటారు. పరిచయాలు కూడా వీరికి పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త ఆశలతోటి ముందుకు సాగుతారు. చిన్నటి స్నేహితులు కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు నూతన ఆశయాలతోటి ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం.
ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో, గురుబలం లేక వివాహాది శుభకార్యాల్లో ఆటంకాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైనా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్న సాయిబాబా వారి ఆలయానికి కానీ లేక దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.